దారుణపాతకాబ్ధికి సదా బడబాగ్నిభవాకులార్తి విస్తారదవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి జండ కఠోర కుఠార ధారణీ తారక నామమెన్నగను దాశరథి కరుణాపయోనిధి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమారుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సీతమ్మ వారిని శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వచ్చారు. విభీషణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కూడా ఏమిటి శ్రీరాముడి ముఖము ప్రసన్నంగా లేదు, ఏమై ఉంటుంది సమస్య అనే తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. సీతమ్మవారు శ్రీరాముడి ఎడబాటుకు ఎంతో వేదనకు గురి అయి నిరంతరము శ్రీరాముణ్ణే ధ్యానిస్తూ ఒక్క క్షణం కూడా ఆయనని విస్మరించకుండా పతివ్రత లక్షణంతో ఆవిడ అలా ఉన్నది. అటువంటిది దుష్టుడైన రావణ సంహారం జరిగింది. శ్రీరాముడు అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడాలి అంటూ తహతహలాడుతూ అక్కడికి వచ్చింది. శ్రీరాముడి చంద్రబింబం వంటి ఆ ముఖాన్ని చూసింది. సిగ్గుతో తల వంచుకుంది. కళ్ళనీళ్ల పర్యంతమైనది ఆవిడ. ముసుగు ఇలా ముఖం మీదుగా కప్పుకున్నది. శ్రీరామ కథా సుధలోని యుద్ధకాండలో, వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 118వ సర్గలోకి వచ్చాము. తాంతు పార్శ్వస్థితాం ప్రఘ్వాం రామ సంప్రేక్ష్య మైథిలీం హృదయాంతర్గత క్రోధో వ్యాహర్తుం ఉపచక్రమే. శ్రీరాముడు తన ప్రక్కనే సిగ్గుతో వినమ్రయ్యున్న సీతాదేవిని చూసి తన మనస్సులో నిగూఢముగానున్న గిలిని ఆమెతో ఇలా ప్రకటించాలని అనుకున్నాడు. ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వా మయారణే పౌరుషాద్యదనుష్ఠేయం తదేతదుపవాదితం గతోస్మ్యంతం అమర్షశ్చ దర్శనా సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ మయా యుగపదుధృతౌ అద్యమే పౌరుషం దృష్టం అద్యమే సఫలశ్రమః అద్య తీర్ణప్రతిజ్ఞత్వాత్ ప్రభవామీహ చాత్మనః. శుభప్రదురాల, యుద్ధమున శత్రువును జయించి నీకు ఆ రాక్షసుని చెర నుంచి విముక్తిని కలిగించాను. ఒక పరాక్రమశాలి చేయవలసిన పనిని చేశానే గాని నిన్ను పొందుటకై కాదు. ఇప్పుడు నా కసి తీరినది, నాపై వచ్చిన కళంకము తొలగినది. శత్రువును, అతని వలన కలిగిన అవమానమును ఒక్క దెబ్బతో రూపుమాపాను. నా ప్రతాపము లోకమునకు వెల్లడి అయినది. నా శ్రమ ఫలించినది. నేడు నా ప్రతిజ్ఞను నెరవేర్చుట వలన నాపై గల భారము తీరినది. ఇప్పుడు నేను స్వతంత్రుడను అన్నాడు.
యా త్వం విరహితా నీతా చలచిత్తేన రక్షసా దైవ సంపాదితో దోషో మానుషేణ మయా జితః సంప్రాప్తం అవమానం యః తేజసా న ప్రమార్జతి కస్తస్య పురుషార్థోస్తి పురుషస్యాల్పతేజసః లంఘనం చ సముద్రస్య లంకాయాశ్చ వమర్దనం సఫలం తస్య తచ్శ్లాఘ్యం మహత్కర్మ హనూమతః యుద్ధే విక్రమతశ్చైవ హితం మంత్రయతశ్చ మే సుగ్రీవస్య ససైన్యస్య సఫలోద్య పరిశ్రమః నిర్గుణం భ్రాతరం త్యక్త్వా నిర్గుణం భ్రాతరం త్యక్త్యాయో మాం స్వయముపస్థితః విభీషణస్య భక్తస్య సఫలోద్య పరిశ్రమః. దేవి, చపలచిత్తుడైన రావణుడు నిన్ను అపహరించుకొని పోయి మన ఇద్దరికీ ఎడబాటును కలిగించాడు. ఈ అవమానము విధి విలాసము మానవునకు సాధ్యమైన పురుషార్థముచే దానిని నేను తొలగించాను. తనకు అవమానము కలిగినప్పుడు తన ప్రతాపం ద్వారా దానిని తొలగించుకొననివాడు నిజంగా మందబుద్ధి పిరికివాడు. అట్టివాని పరాక్రమమునకు ప్రయోజనం ఏమిటి? ఆ వాయుసుతుడు అనర్చిన సముద్రమును లంఘించుట, లంకను ధ్వంసమనర్చుట అను ఘనకార్యములు కొనియాడదగినవి. అవి నేడు సఫలమైనవి. సుగ్రీవుడు నా హితమును గోరి సమయానుకూలంగా పెక్కు సూచనలను చేశాడు. అంతేగాక సైన్య సమేతుడై యుద్ధమున వీరోచితంగా పోరాడాడు. అతని కృషి నేడు ఫలించినది. నా భక్తుడైన విభీషణుడు గుణహీనుడైన తన అన్నను పరిత్యజించి స్వయంగా నన్ను ఆశ్రయించాడు. ఈ యుద్ధమున అతడు పడిన శ్రమయు నిష్ఫలము కాలేదు. ఇచ్చేవం బ్రువతస్తస్య సీతారామస్య తద్వచః మృగీవోత్ఫుల్లనయనా బభూవాశ్రుపరిప్లుత పశ్యతస్తాం తు రామస్య భూయ క్రోధో వ్యవర్ధత ప్రభూతాజ్యవసిక్తస్య పావకస్యేవ దీప్యతః స బద్ధ్వా భృగుటిం పక్త్రేతిర్యక్ప్రేక్షితలోచనః అబ్రవీత్ పరుషం సీతాం మధ్యే వానరరక్షసాం. శ్రీరాముడు నుడువుచున్న ఈ మాటలను విన్న పిమ్మట సీతాదేవి ఆడులేడివలే బిత్తరపోతూ చూసిందిలాగా, ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు ఆమె కన్నుల నుండి అశ్రువులు స్రవించాయి. అలా కన్నీరు గారుస్తున్న సీతాదేవిని చూడగానే మరల రాముని కోపము ఆజ్యము తోడైన అగ్నిజ్వాల వలె ఇనుమడించెను. శ్రీరాముడు ముఖమున బొమ్మముడి వైచి క్రీగన్నులతో చూస్తూ వానర రాక్షసుల సమక్షమున సీతాదేవితో ఇలా పరుష వచనములను పలికాడు. యత్కర్తవ్యం మనుష్యేణ దర్శనాం పరిమార్జిత తత్కృతం సకలం సీతే శత్రుహస్తాదమర్షణాత్ నిర్జితా జీవలోకస్య తపసా భావితాత్మనా అగస్త్యేన దురాధర్షా మునినా దక్షిణేవ దిక్ విజితశ్చాస్తు తే భద్రే యోయం రణపరిశ్రమః స తీర్ణ సుహృదాం వీర్యాత్ న త్వదర్థం మయా కృతః రక్షతా తు మయా వృత్తం అపవాదం చ సర్వశః ప్రఖ్యాతస్యాత్మవంశస్య న్యంగం చ పరిరక్షత ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. సీత క్రుద్ధుడైన శత్రువు వలన ఏర్పడిన అవమానమును తొలగించుకొనుటకై మానవుడు అనర్చు కర్తవ్యములను అన్నింటినీ నేను చేశాను, ఆచరించాను. ఇల్వలాది రాక్షసుల దుష్కృత్యముల వలన సమస్త ప్రాణులకు దక్షిణ దిశయంతయు సంచరింప వీలులేనిదైనది. అప్పుడు తన తపోబలముచే పరమేశ్వరుని అనుగ్రహము పొందిన అగస్త్యుడు దుష్టులను పారద్రోలి దక్షిణ దిశను కాపాడాడు. అలాగే శత్రువులను జయించి వారి బారి నుండి నేను రక్షించాను. శుభంకరి, సుగ్రీవాది మిత్రుల బల పరాక్రమముల వలన యుద్ధమున మేము పడిన శ్రమమంతయు సఫలమైనది. కానీ ఈ కృషి అంతయును నీ కొరకు మాత్రము కాదు. ఈ విషయములను గ్రహింపుము. సదాచారమును పరిరక్షించుటకును అంతటను వ్యాపించిన అపవాదమును తొలగించుకొనుటకును లోక ప్రసిద్ధి నందిన ఇక్ష్వాకు వంశమునకు అపకీర్తి లేకుండా చేయుటకును నేను యుద్ధమునకు తలపడ్డాను. నీవు పరుల ఇంతకాలము వసించినందులకు నా ఎదుట నిలిచియున్న నీ ప్రవర్తన విషయమున నాకు సందేహము కలుగుతున్నది. నేత్రరోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకు నీవు ప్రతికూలవైతివి, ఇది నిశ్చయము అన్నాడు. వ్యాఖ్య ఎలా ఉంటుందంటే,
నేత్రరోగికి దీపము పడకపోవుటయందు దీపదోషం ఏమీ లేదు, అందులకు నేత్రరోగమే కారణం. అలాగే సీతాదేవి ఎడ వ్యతిరేకతకు ఆమె దోషం ఏమాత్రమూ లేదు. సంశయంతో నిండిన ఆయన మనస్సే కారణము. ఇది లోక విడంబనము అంటారు. తద్గచ్చక్ష్యభ్యనుజ్ఞాత యథేష్టం జనకాత్మజే ఏతాదశ దిశో భద్రే కార్యమస్తి నమే త్వయా. కః పుమాన్ హి కులే జాత స్త్రియం పరగృహోషితాం తేజస్వీ పునరాదద్యాత్ రుహుల్లేఖ్యేన చేతసా. రావణాంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా కథం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్ మహత్. తదర్థం నిర్జితా మే త్వం యశ ప్రత్యాహృతం మయా నాస్తి మే త్వయ్యభిష్వంగో యథేష్టం గమ్యతామితః. అంచేతో జానకి, ఈ దశ దిశలయందును నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళుటకు నేను అనుమతిస్తున్నాను. నీతో నాకు ఎటువంటి పని లేదు. సద్వంశములో పుట్టిన తేజస్వి అయిన వాడు పరుల ఇంట ఉండి వచ్చిన స్త్రీపై ఎట్లు మక్కువ చూపును, ఆమెను ఎలా స్వీకరించును? రావణుడు నిన్ను తన యొడిలో చేర్చుకుని అపహరించుకుని పోయాడు. ఆ దుష్టుని దృష్టి నీపై పడినది. ఇట్టి స్థితిలో ఉత్తమ వంశమునకు చెందిన నేను నిన్ను ఎలా గ్రహిస్తాను? నా వంశ ప్రతిష్టను నిలుపుకొనుటకే నేను నీకు ఆ దుష్టుని చెర నుండి విముక్తిని కలిగించాను. నా కీర్తిని నిలబెట్టుకొన్నాను. నాకు నీపై ఏమాత్రము ఆసక్తి లేదు. కావున నీవు నీ ఇష్టమున్న చోటికి వెళ్ళవచ్చును అన్నాడు. ఇది ప్రవ్యాహృతం భద్రే మయైత కృతబుద్ధినా లక్ష్మణే భరతే వా త్వం కురు బుద్ధిం యథా సుఖం. సుగ్రీవే వానరేంద్రే వా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథా వా సుఖమాత్మనః. నహి త్వాం రావణో దృష్ట్వా దివ్యరూపాం మనోరమాం. వర్షయేత చిరం సీతే స్వగృహే పరివర్తినీం. తత ప్రియార్హశ్రవణా తత ప్రియం ప్రియాదుపశ్రుత్య చిరస్య మైథిలీ. ముమోచ బాష్పం సుభృశం ప్రవేపిత గజేంద్రహస్తాభిహతేవ సల్లకి. జానకి, ఈ వచనములను నేను నిశ్చయ బుద్ధితో చెప్తున్నాను. నీవు లక్ష్మణుని రక్షణలో గాని భరతుని పరిరక్షణలో గాని సుఖంగా ఉండుటకు ఆలోచించు. వానరరాజు అయిన సుగ్రీవుని ఆశ్రయించి గాని రాక్షసులకు ప్రభు అయిన విభీషణుని ఆశ్రయించి గాని హాయిగా కాలం గడుపుటకు నిశ్చయించుకొనుము. సీత, నీవు రావణుని ఇంట కొంతకాలం ఉన్నావు. మనోహరము దివ్యము అయిన సౌందర్యము గల నీ వంటి స్త్రీ తన ఇంట నుండుట చూచి రావణుని మనస్సు ఎలా ప్రవర్తిల్లినదో ఏమో. సీతాదేవి ఎంతో కాలము శ్రీరాముని నోట ప్రియవచనములనే వింటూ వచ్చింది. కానీ చాలా కాలం తరువాత ఆమె తన పతిదేవుని నుండి ఇట్టి కన్న కఠోరమైన వచనములను వినుటతో ఏనుగుచే కదిలింపబడిన లతవలే చలించిపోతూ సంతతధారగా కన్నీరు గార్చనిత్యార్షి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే అష్టాదశోత్తరశతతమః సర్గః. ఏవముక్తా తు వైదేహి పరుషం రోమహర్షణం రాఘవేణ సరోషేణ భృశం ప్రవ్యథితాభవత్. సా తదశ్రుతపూర్వం హి జనే మహతి మైథిలీ శ్రుత్వా భర్తృవచోరూక్షం లజ్జయా వ్రీలితాభవత్. ప్రవిశంతీవ గాత్రాణి స్వాన్యేవ జనకాత్మజా. వాక్శల్యైస్తైః సశల్యేవ భృశం అశ్రూణ్యవర్తయత్. తతో బాష్పపరిక్లిష్టం ప్రమార్జంతి స్వమాననం. శనేర్గద్గదయా వాచా భర్తారం ఇదమబ్రవీత్. రాముడు రోషంతో లోకోపవాద భీతితో గగుర్పాటును కలిగించడి పరుష వచనములను ఇలా పలుకగా వైదేహి మిగుల వ్యధకు లోనయ్యను. ఆ దేవి పెక్కుమంది జనుల సమక్షమున ఇంతకు ముందు ఎన్నడూనూ వినని కఠోరములైన వచనములను భర్త నుండి విని ఎంతయో సిగ్గుతో తల వంచుకున్నది. అంతటా జానకి భర్త యొక్క వాగ్బాణములచే మిక్కిలి గాయబడినదై తన అవయవములను ముడుచుకొనుచు కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆవిడ కన్నీటితో తడిసిన తన ముఖమును తుడుచుకుంటూ చిన్న చిన్నగా గద్గద స్వరముతో ఇలా అన్నది. కిం మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్రదారుణం రూక్షం శ్రావయసే వీర ప్రాకృతమివ.
సీతమ్మ వారు ఏమీ తక్కువ తినలేదండి. అలా ఆయన ఆవిడ ఎక్కువగా కూడా మాట్లాడదు. చక్కని స్త్రీ లక్షణం ఆవిడలో ఉంటుంది. కానీ చెప్పేది సూటిగా చక్కగా క్లియర్గా చెబుతుంది. ఓ మహావీర, ఒక నిమ్న శ్రేణికి చెందినవాడు నిమ్నస్థాయి స్త్రీతో పలికినట్లు నీ వంటి వానికి తగని రీతిగా ఇలా కన్న కఠోరమైన పరుష వచనములను నాతో ఏల పలుకుచుంటివి. ప్రాకృతామివ. మహాబాహు, నీవు అనుకొనిన రీతిగా నేను అట్టి దానిని కాను. నా పాతివ్రత్యముపై ఆన నన్ను విశ్వసింపుము. ఓ స్వామి, నిమ్న శ్రేణికి చెందిన కొంతమంది స్త్రీల ప్రవర్తనను చూచి పూర్తిగా స్త్రీజాతినే ఇలా శంకించుట తగదు. నా గత చరిత్రను చూచియైనను నీవు ఈ సందేహమును వీడుట సముచితము అన్నది. తథాస్మి మహాబాహో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చమే ఏన చారిత్రేణైవ తే శపే. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజే మాం శంకాం తు యది తేహం పరీక్షిత. యజ్జహం గాత్ర సంస్పర్శం గతాస్మి వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. మదధీనం తు యత్తన్మే హృదయం త్వయి వర్తతే పరాధీనేషు గాత్రేషు కిం కరిష్యామ్యనీశ్వర. సహ సమృద్ధభావాచ్చ సంసర్గేణ చ మానదా యజ్జహం తేన విజ్ఞాతా హతా తేనాస్మి శాశ్వతం. నేను స్పృహలేని స్థితిలో ఉన్నప్పుడు రావణుడు నా శరీరమును తాకి ఉండవచ్చును. ఇది నా బుద్ధిపూర్వకముగా జరిగింది కాదు, ఇది దైవికము. నా దురదృష్టము, నా హృదయము ఎల్లప్పుడూ నీయందే లగ్నమై ఉండును. నా శరీరమును ఇతరులు స్పృశించినప్పుడు అస్వతంత్రురాలైననైనా నేను ఏం చేయగలను? ఇతరులను గౌరవించువాడా, మన ఇరువురి మధ్య ప్రేమానురాగములు నిరంతరము పెనవైచుకొని వృద్ధి చెందినవి. ఇంతవరకును మనము త్రికరణ శుద్ధిగా ఒక్కరుగా మసలతిమి. అయినను నీకు నన్ను గూర్చి సరియకు అవగాహన లేనిచో ఇక నేను జీవించుటయే వ్యర్థము. ప్రేషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకకః లంకాస్థాహం త్వయా వీరకిం తదా న విసర్జిత. ప్రత్యక్షం వానరేంద్రస్య తద్వాక్య సమనంతరం త్వయా సంత్యక్తయా వీర త్యక్తం స్యాజ్జీవితం మయా. న వృధా తే శ్రమోయం స్యాత్ సంశయేన్యస్య జీవితం సుహృజ్జన పరిక్లేశో న చాయం నిష్ఫలస్తవ. త్వయా తు నరశార్దూల క్రోధమేవానువర్తత లఘునేవ మనుష్యేణ స్త్రీ త్వమేవ పురస్కృతం. మహావీర, నా జాడను ఎరుగుటకై నీకు నమ్మిన బంటు వీరుడైన హనుమంతుని పంపావు గదా. ఆ సమయమున నేను లంకలోనే ఉన్న విషయము అతని ద్వారా నీకు తెలిసియే ఉన్నది కదా. అయినప్పటికీ నన్ను అప్పుడే ఎలా విసర్జింపలేదు? లంకలోనున్న నన్ను ప్రత్యక్షంగా చూసిన హనుమంతుడు ఆ విషయమును నీకు చెప్పిన వెంటనే నీవు నన్ను పరిత్యజించి ఉండవలసినది. అప్పుడే నేను ప్రాణత్యాగము చేసి ఉండేడిదానను. అలా జరిగి ఉన్నచో పెక్కు సంకట పరిస్థితులను ఎదుర్కొనుచు వృధాగా ఈ యుద్ధమునకై శ్రమపడి ఉండేటివాడు కాదు కదా. అంతేగాక అకారణంగా నీ మిత్రులు కూడా పెక్కు క్లేశములకు గురికావలసిన అవస్థ తప్పి ఉండేది. ఓ పురుషోత్తమా, పూర్తిగా కోపములో నుండుటచే నీవు ఒక సామాన్యుని వలె నా శీల స్వభావములను విస్మరించితివి. కేవలము నిమ్నశ్రేణికి చెందిన స్త్రీ స్వభావమునే నీ మనస్సునందు నిలుపుకొని ఉంటివి. బంగారం లాంటి శ్లోకం. అవస్థలు ఎన్నో కలుగుతూ ఉంటాయి, దారుణమైన పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. అసలు ఆ ఒక్క శ్లోకంలోనే తెలిసిపోతుంది వ్యవహారం ఏమిటో. ఏమిట్రా అంటే, త్వయాతు నరశార్దూల క్రోధమేవానువర్తత లఘునేవ మనుష్యేణ స్త్రీ త్వమేవ పురస్కృతం. వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్పడానికి ఈ శ్లోకం ఒక్కటి చాలు. ఏమయ్యా, కేవలం కోపంలో నువ్వు వృధాగా ఇలా మాట్లాడుతున్నావు. శీల స్వభావమును
విస్మరించావు కోపం వలన. నిమ్న శ్రేణికి చెందిన స్త్రీ స్వభావమునే నీ మనస్సునందు నిలుపుకొన్నావు. ఆ కోపం అనేది నీ కళ్ళు మూసేసింది అని భర్తకి ఎంత మృదువుగా చెప్తోందో చూడండి. సామాన్యమైన మాట కాదు. శ్రీరాముడు చెప్పింది ఏమన్నాడు? నీ శరీరాన్ని తాకాడు రావణాసురుడు. వాడు ఏమేమనుకున్నాడో, ఇక్కడ ఏడాది ఉన్నావు, ఏం జరిగిందో ఏమిటో ఇవన్నీ ఇలా ఉంటాయి కాబట్టి నేను కేవలం ఒక క్షత్రియ వీరుడిగా వచ్చి నేను వాడిని సంహరించి నిన్ను, వాడి చెర నుంచి నిన్ను విముక్తురాలను చేశాను. అంత మటుకే నా కర్తవ్యం. కానీ నిన్ను నేను ఎలా స్వీకరిస్తాను అన్న మాట ఆవిడ శీలాన్ని శంకించినట్టు చెప్పాడు. చాలా చాలా పెద్ద ఎలిగేషన్. కానీ ఆవిడ ఒక్క క్షణం దుఃఖంలోకి వెళ్ళిపోయినా కూడా తనను తాను నిలదొక్కుని 2 ప్రశ్నలు బాగా అడిగింది. ఈ సంగతి నీకు ముందరే తెలుసు కదా, నేను ఇక్కడ లంకలో ఉన్నట్టు ఆంజనేయుడు చెప్పాడు కదా, అప్పుడే వదిలేసేయవలసింది అయిపోయింది కదా, మరెందుకు ఇంత దూరం వచ్చావు, ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చావు, ఇంతమందిని ఇబ్బంది పెట్టావు అని అడిగింది. అప్పుడే ప్రాణత్యాగం చేసేదాన్ని కదా. అంటే ఏంటంటే, నువ్వు క్షాత్రధర్మము ఇక్ష్వాకు వంశం అనే విషయాలని చెబుతూ బహిరంగంగా ఒక విషయం చెప్పావు. కానీ దాంట్లో కూడా కేవలం ప్రాకృతంగా మాట్లాడేవే కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నేను ఎవరిని అన్న విషయం మర్చిపోతున్నావు, నువ్వు కోపంలో మర్చిపోతున్నావు అని తన భర్తకి గుర్తు చేస్తూ మాట్లాడుతోంది ఆవిడ. చాలా గొప్ప విషయం అది. అంటే ఏమిట్రా అంటే, తిరిగి ఆవిడేమి దూషించటం లేదు ఆయన్ని. అలా చేయగలిగినప్పుడు ఆవిడకి యొక్క నిజమైన పాతివ్రత్యం అక్కడే కనిపిస్తోంది. భర్తని కడుపులో పెట్టుకుంటోందండి. మళ్ళీ చెప్తాను, నేను భర్తని కడుపులో పెట్టుకుంటోంది. అపదేశేన జనకాత్ నోత్పత్తిర్వసుధాతలాత్ మమ వృత్తం చ వృత్తజ్ఞ బహుతేన పురస్కృతం నా ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వం తే పృష్ఠతకృతం. సదాచారమును సద్వర్తనమును ఎరిగినవాడా, నన్ను జనక మహారాజు పెంచి పెద్ద చేసినందున నాకు జనకుని కూతురుగా జానకిగా నా పేరు లోక ప్రసిద్ధి ఏర్పడినది. కానీ వాస్తవంగా నేను భూసుతను, అయోనిజను, దివ్యవనితను. కానీ వృత్తజ్ఞుడవైన నీవు ఈ విషయమును పరిగణింపనే లేదు. నా బాల్యమునందే అందరి సమక్షంలో బాలుడవుగా నున్న నీవు నా పాణిని గ్రహించితివి, ఈ విషయమును విస్మరించితివి. పైగా నీపై నాకు గల భక్తి అనన్యము. అయినను నీ యందలి నా భక్తి విశ్వాసములను గాని నా సచ్చీలమును గాని నీవు గుర్తింపవైతివి. ఏవం బ్రువాణా రుదతి బాష్పగద్గద భాషిణి అబ్రవీల్లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితం చితాం మే కురు సౌమిత్ర్యే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహతానాహం జీవితుముత్సహే అప్రీతస్య గుణైర్భర్తుః త్యక్తాయా జనసంసది యా క్షమా మే గతిర్గంతుం ప్రవేక్ష్యే హవ్యవాహనం. ఏవముక్తస్తు వైదేహ్యా లక్ష్మణః పరవీరః అమర్షవశపాపన్నో రాఘవాననమైచ్చత స విజ్ఞాయ తతశ్చందం రామస్యాకారసూచితం చితాం చకార సౌమిత్రిః మతే రామస్య వీర్యవాన్. కన్నీరుగారుస్తూ రోదించుచూ గద్గద కంఠయై శ్రీరామునితో ఇలా పలికిన తరువాత ఆ సాధ్వి చింతాక్రాంతుడై దైన్యంతోనున్న లక్ష్మణుడితో ఈ విధంగా అన్నది, ఓ సౌమిత్రి, మిథ్యాపవాదమునకు గురి అయిన నేను ఇక జీవించియుండదలుచుకోలేదు. కావున నా కొరకై చితిని పేర్చుము. ఈ తీరని దుఃఖమునకు అది మాత్రమే దివ్యౌషధము.
నా పాతివ్రత్యాది గుణములకు నా భర్త సంతుష్టుడు కాలేదు. అందువలన ఆ స్వామి నన్ను అందరి సమక్షమున పరిత్యజించినాడు. నాపై ఆ ప్రభువునకు విశ్వాసమును కలిగించుటకు అగ్నిప్రవేశము ఒక్కటే నాకు శరణ్యము. వదినయగు వైదేహిలా అన్న పిమ్మట శత్రు సంహారకుడైన లక్ష్మణుడు మిగుల దైన్యంతో శ్రీరాముడి వైపు చూశాడు. శక్తిమంతుడైన ఆ లక్ష్మణుడు రాముని ముఖ వైఖరిని బట్టి ఆయన ఆంతర్యమును గమనించాడు. పిమ్మట ఆయన అభిమతమును అనుసరించి చితిని సిద్ధపరచాడు. సీతారామ లక్ష్మణులు ఈ మూడు పాత్రలు ఒక ట్రయాంగిల్. చూస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒకరి మనస్సు ఒకరికి తెలుసు, తెలిసి ప్రవర్తిస్తారు వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తోంది అన్న విషయం మీకు తర్వాత తెలుస్తుంది. అది వాళ్ళు గ్రహించారన్న విషయం కూడా మీకు తెలిసిపోతుంది. సీతాదేవి కూడా గ్రహించి ఉన్నది. చాలా అంతర్లీనమైన విషయం అది. అధోముఖం తదా రామం శనీకృత్వా ప్రదక్షిణం ఉపాసర్పత వైదేహీ దీప్యమానం హుతాశనం ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటాచేదమువాచాగ్ని సమీపత. గాయత్రి రామాయణంలోని శ్లోకం. శ్రీరాముడు అధోముఖుడై ఉన్నాడు. సీతాదేవి మెల్లగా ఆ స్వామికి ప్రదక్షిణమనర్చి ప్రజ్వలించుచున్న అగ్నిని సమీపించింది. అనంతరము ఆ మైథిలి చేతులు జోడించి ప్రణమిల్లి అగ్ని సమీపమునకు చేరి ఇలా అన్నది: ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటాచేదమువాచాగ్ని సమీపత. యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః. యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః యథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః. కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహం. కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః. ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం అన్నది ఆవిడ. నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరామునకు దూరముగాక నిరంతరము ఆ స్వామి ధ్యానమునందే లగ్నమైయున్నచో లోకసాక్షి అయిన అగ్నిదేవుడు అన్ని విధములుగా నన్ను కాపాడుగాక. నా ప్రవర్తన దోషరహితము పవిత్రము అయినను నా పతిదేవుడు అన్యాయంగా నిరాధారమైన నిందను నాపై మూపియున్నచో లోకసాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. నేను మనసా వాచా కర్మణ అన్ని విషయములయందును సర్వధర్మజ్ఞుడైన రాఘవుని అనుసరించియున్నచో అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు, వాయుదేవుడు, సమస్త దిశల అధిదేవతలు, అలాగే చంద్రుడు, రాత్రింబవళ్ళు, ఉభయ సంధ్యలు, భూదేవి, ఇంకను ఇతర దేవతలు నన్ను పవిత్ర చరిత్రనుగా ఎరుగుదురు. అదే రీతిగా లోకసాక్షి అయిన అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలమును గుర్తించి నన్ను కాపాడుగాక. మరల సూర్యోపాసన దగ్గరికి వచ్చాం మనం. కర్మసాక్షి సూర్యుడు, అగ్నిదేవుడు ఆయన దూత కాబట్టి అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక అని చెబుతూ సకల దేవతాస్వరూపుడు అగ్నిదేవుడు కాబట్టి ఇదే వాస్తవం అయితే ధర్మజ్ఞుడు అంటోంది ఆమె భర్తని. అన్ని విషయాలు తెలిసినవాడే అని చెబుతోంది, మళ్ళీ ఆయన్ని కలుపుకుంటోంది. అంచేత దీంట్లో ఈ శ్లోకం మనం గాయత్రి రామాయణం చెప్పుకున్నాము. యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః.
ఇదన్నమాట విషయం. యదా మే హృదయం చేత అంతఃకరణ శుద్ధికి, సత్కర్మలను ఆచరించే విధానానికి సూర్యుడికి, అగ్నికి, చంద్రుడికి ఉన్న కనెక్షన్ ఏమిటో ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంచేత అంతఃకరణ శుద్ధి అయి రావణాసురుణ్ణి వధింపమన్నాడు అగస్త్యుడు. అక్కడ ఆదిత్య హృదయం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ గృహనిరితి ద్వే అక్షరే ఆదిత్య ఇది త్రీణ్యక్షరాణి. 8 అక్షరాల సౌరాష్ట్ర మంత్రం అది. సూర్యమండలంలోని మధ్య భాగంలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓంకార స్వరూపంలో సాక్షాత్తు పరమాత్మే నివసిస్తాడు. సత్యము, ధర్మము. ఇక్కడ జరుగుతున్న డ్రామా ఏమిట్రా అంటే స్ట్రక్చరల్లీ కరెక్టే, కానీ ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఆవిడ్ని స్వీకరించాల్సి వస్తుందో, సూర్యుడికి సూర్యుడి తేజస్సుకి ఎలా అయితే తేడా ఉండదో, శ్రీరాముడికి నాకు తేడా లేదు అని సీతమ్మ వారు రావణాసురుడితో చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ప్రాకృతంగా కనిపిస్తున్న విషయం ఏమిట్రా అంటే శ్రీరాముడికి దూరంగా సీతాదేవి అక్కడ లంకలో ఉన్నది. సూర్యుడి తేజస్సు దూరమైనది. సూర్యుడి నుంచి దూరమైందా? కాదు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. సూర్య కిరణాలు వ్యాపిస్తాయి. కనిపించినప్పుడు సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఇక్కడ వేడిగా ఉంది అనుకుంటూ ఉంటాం. తిరిగి ఆయనని చేరుకోవాలి అంటే మన కళ్ళకు కనిపించేది వ్యవహారం వేరేలా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికి ఎడబాటు లేనే లేదు. కానీ ప్రజల సమక్షంలో ఇక్ష్వాకు వంశంలోని ఒక రాజకుమారుల్లాగా ఇప్పుడు ఆవిడ్ని పునః స్వీకరించాలి అంటే కళ్ళ ముందు జరిగే ప్రక్రియకు, తాత్వికంగా జరిగే వేరే ప్రక్రియకు ఒక అనుసంధానం ఏర్పడాలి అంటే దానికి అగ్ని ఒక్కడే మార్గం. అది దీంట్లో ఉన్న ఆంతర్యం. ఏవముక్త్వా తు వైదేహి పరిక్రమ్య హుతాశనం వివేశ జ్వలనం దీప్తం నిస్సంగేనాంతరాత్మనా జనస్స సుమహాం స్రస్తో బాలవృద్ధ సమాకులః దదర్శ మైథిలీం తత్ర ప్రవిశంతీం హుతాశనం సా తప్త నవ హేమాభా తప్త కాంచనభూషణ పపాత జ్వలనం దీప్తం సర్వలోకస్య సన్నిధౌ దదృశుస్తాం మహాభాగాం ప్రవిశంతీం హుతాశనం సీతాం కృష్ణాస్త్రయో లోకాః పుణ్యాం ఆజ్యాహుతిమివ ప్రచుక్రుషు స్త్రియः సర్వాః తాం దృష్ట్వా హవ్యవాహనే పదంతీం సంస్కృతాం మంత్రైః వసోర్ధారామివాధ్వరే దదృశుస్తాం త్రయో లోకా దేవగంధర్వదానవాః శప్తాం తదంతీం నిరయే త్రిదివాద్దేవతామివ తస్యాం అగ్నిం విశంత్యాంతు హా హేతి విపులస్వనః రక్షసాం వానరాణాం చ సంబభూవాద్భుతోపమః. సీతాదేవిలా ప్రార్థించి అగ్నిదేవునకు ప్రదక్షిణం చేసి శరీరంపై ఆసక్తిని వీడి ప్రశాంత చిత్తయై ప్రజ్వలించుచున్న అగ్నిలోకి ప్రవేశించింది ఆవిడ. అప్పుడు బాలుర నుండి వృద్ధుల వరకు గల సమస్త జనులను సీతాసాధ్వి అగ్నిలో ప్రవేశించుచుండుట చూసి ఎంతో భయం వేసింది వాళ్ళందరికీ. మేలిమి బంగారు ఆభరణములను ధరించిన ఆ సీతాదేవి పుటము పెట్టిన బంగారము వంటి దేహకాంతితో భాసిల్లుతూ లోకమంతయు చూసుచుండగా ప్రజ్వలించుచున్న అగ్నిలో దూకింది. అప్పుడు ముల్లోకములలోని వారందరూ అగ్నిలో ప్రవేశించుచున్న మహాత్మురాలకు సీతా సాధ్విని చూసి ఆమెను ఒక పవిత్రమైన ఆజ్యాహుతిగా భావించారు.
అగ్నిలో దూకుచున్న ఆ దేవిని చూసి అతడి స్త్రీలు అందరూ గగ్గోలు పెట్టారు. ఆమె అగ్నిలో ప్రవేశించుచున్నప్పుడు సంతత ఆజ్యధారలతో వలె అగ్నిజ్వాలలు విజృంభించాయి. స్వర్గ నివాసులైన దేవతలను, భూలోకవాసులైన గంధర్వులను, పాతాళమున నివసించెడి దానవులను ఆమెను చూసి శాపగ్రస్తురాలైన దేవత స్వర్గము నుండి నరకమున పడుచున్నట్లు భావించారు. సీతాదేవి అగ్నిలో ప్రవేశించుచుండగా చూసి రాక్షసులు, వానరులు కని విని ఎరుగని రీతిగా దిక్కులు పిక్కటిలున్నట్లుగా హాహాకారాలు నచ్చారిత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ఏకోనవింశత్యుత్తర శతతమః సర్గః. తతో హి దుర్మనా రామః శృత్వైవం వదతాం గిరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచనః. వానర రాక్షసుల హాహాకార ధ్వనులను విని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎంతయో దుఃఖితుడై వ్యాకులతతో కన్నీరు గారుస్తూ క్షణకాలం పాటు ఆలోచనలో మునిగాడు. తతో వైశ్రవణో రాజా యమశ్చామిత్రకర్షణః సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతపః. షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మవిదాంబరః. ఏతే సర్వే సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకాం అభిగ్ముశ్చ రాఘవం. తతః సహస్తాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్ అబ్రువం స్థితశ శ్రేష్ఠాః ప్రాంజలిం రాఘవం స్థితం. యక్షరాజైన కుబేరుడు, పాపాత్ములను శిక్షించువాడగు యముడు, సహస్రాక్షుడైన దేవేంద్రుడు, శత్రు సంహారదక్షుడైన వరుణుడు, వృషభధ్వజుడు, ముక్కంటి సర్వ సంపత్ప్రదుడు అయిన శంకరుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, సకల లోకములకు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుడు మొదలగు వారందరూ సూర్యకాంతులను వెదజల్లెడి తమ విమానములపై పయనించి వచ్చి లంకానగరమునకు చేరారు. రాముని సమీపమున నిలిచారు వాళ్ళంతా. అనంతరం ఆ దేవతా ప్రముఖుల ఆభరణములతో అలంకృతములయ్యున్న తమ దీర్ఘబావులను చాచి ప్రాంజలయ్యి నిలిచియున్న శ్రీరామునకు ఇలా అన్నారు. శ్రీరామునకు ఇలా నివేదించారు వాళ్ళు. కర్తా సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం వరః ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే కథం దేవగణశ్రేష్టం ఆత్మానం నావబుధ్యసే. ఋతధామా వసుః పూర్వం వసూనాం త్వం ప్రజాపతిః త్రయాణాం త్వం హి లోకానాం ఆదికర్తా స్వయం ప్రభుః. రుద్రాణాం అష్టమో రుద్రః సాధ్యానామపి పంచమః. అశ్వినౌ చాపి తే కర్ణౌ చంద్రసూర్యౌ చ చక్షుషి అంతే చాదౌ చ లోకానాం దృశ్యసే త్వం పరంతప. ఉపేక్షసే చ వైదేహీం మానుషః ప్రాకృతో యథా. ఓ రామా, నీవు సర్వలోకముల ఉత్పత్తికి కారకుడవు, సర్వశ్రేష్ఠుడవు, జ్ఞానులలో అగ్రేసరుడవు. సీతాదేవి అగ్నిప్రవేశము చేయుచుండగా ఎలా ఉపేక్షిస్తూ నిలబడ్డావు? నీవు బ్రహ్మాది దేవతల కంటెనూ శ్రేష్ఠుడైన శ్రీమన్నారాయణుడవు. ఆ విషయమును ఎలా గ్రహించకుండా ఉన్నావు? నీవు వసువులలో ఋతధాముడు అను పేరుగల ప్రజాపతివి. ఈ ముల్లోకములకును ఆది సృష్టికర్తవు, స్వయంభూడవు, రుద్రులలో 8వ వాడవు వగు మహాదేవుడవు. సాధ్యులలో 5వ వాడవు, వీర్యవంతుడవు. అశ్వినీ దేవతలు నీ కర్ణములు, సూర్యచంద్రులు నీ నేత్రములు. ఓ పరంతప, సమస్త లోకముల యొక్క సృష్టికి పూర్వమునందును ప్రళయకాలమునందును ఉండువాడవు. నీవు సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వేశ్వరుడవు అయినను పామరుడైన ఒక మానవుని వలె విదేహరాజు కుమారి అయిన సీతాదేవిని ఎట్లు ఉపేక్ష చేయుచుంటివి? ఇత్యుక్తో లోకపాలైస్తై స్వామీ లోకస్య రాఘవః అబ్రవీత్ తిదశ శ్రేష్ఠాన్ రామో ధర్మభృతాం వరః. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య జతశ్చాహం భగవాన్స్తద్బ్రవీతు మే. లోకేశ్వరుడైన రాఘవునితో బ్రహ్మాది దేవతలు ఇలా పలుకగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు దేవతా ప్రముఖులతో ఇలా అన్నాడు. దశరథ మహారాజు తనయుడైన రామునిగా, సామాన్య మానవునిగా నన్ను గూర్చి నేను తలంతును. నేను ఎవరినో, ఎవరివాడనో, ఎలా వచ్చానో, నా స్వరూపమేమిటో, లోకములతో నాకు గల సంబంధం ఏమిటో, నా ఉనికి ప్రయోజనమేమో బ్రహ్మదేవుడు నాకు వివరింప ప్రార్థన అన్నాడు. ఎందుకు ఈ శ్లోకం పాపులర్ అయిందంటే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం.
నేను ఎవరినో నాకు బ్రహ్మదేవుడు చెప్పాలి అన్నాడు. నాకు తెలిసి నేను కేవలం మనిషిని మాత్రమే, దశరథుడి పుత్రుణ్ణి, అంతమటికే నాకు తెలుసు అన్నాడు. ఎంచేత అంటే ప్రజల సమక్షంలో ఆయన చేసిన పని కేవలం ఒక మానవ మాత్రుడు చేసిన పని. ఇక మీదట ఎందుకు, ఏం జరగబోతోంది, ఆయన ఎవరు అన్నది ప్రజలకి తెలియడం కోసం కొన్ని చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో అక్కడ డిక్లేర్ చేసేసాడు. ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు తెలిసి ఇంత మటుకే, మీరంతా వచ్చి ఏదో చెప్తున్నారు నాకు, ఏమిటో చెప్పండి అన్నాడు. ఇది బ్రువంతం కాకుస్థం బ్రహ్మవిదాం వరహ అబ్రవీక్షుడు మే రామ సత్యం సత్యపరాక్రమ భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభు ఏకశృంగో వరాహస్వం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ. ఇలా అంటున్నప్పుడు వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. సత్యపరాక్రమ రామ, యథార్థములను తెలుపుతాను విను. నీవు జగత్కారణుడవైన నారాయణుడవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. నీకు ఈ జగత్తు ఒక క్రీడా పరికరము. లక్ష్మీదేవి నీ వక్షస్థలమున నిరంతరము నివసించుచుండును. నిరుపమానమైన సుదర్శన చక్రము నీ ఆయుధము. నీవు సర్వవ్యాపకుడవు. ఏకశృంగము గల వరాహమూర్తివై భూమండలమును ఉద్ధరించావు. సర్వకాలములయందును లోకకంటకులను తురుమాడువాడవు. నాశము లేనివాడవు, పరబ్రహ్మవు, షడ్భావ వికారములు లేనివాడవు, ఆది మధ్యాంతరహితుడవు, సర్వలోకములకు శ్రేయస్సును గూర్చెడి ధర్మస్వరూపుడవు, జగన్నాథుడవు, ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించువాడవు. శార్ంగధన్వా ఋషికేశ పురుషోత్తమ జిత ఖడ్గధృద్విష్ణు కృష్ణశ్చైవ బృహద్బల సేనానీర్గ్రామణీశ్చత్వం బుద్ధిస్తత్వం క్షమాతమ ప్రభవశ్చాప్యయశ్చత్వం ఉపేంద్రో మధుసూదన. శార్ంగము అను ధనుస్సును ధరించువాడవు, ఇంద్రియములను జయించినవాడవు, సర్వప్రాణుల హృదయముల యందు నివసించుయుండువాడవు, నిత్యానిత్య వస్తువులకు అతీతుడవు, ఆశ్రితులను రక్షించుట యందు భంగపాటు లేనివాడవు, నందకము అను ఖడ్గమును కలిగియుండువాడవు, విశ్వమునందంతటను వ్యాపించియుండువాడవు, జగత్తునకు ఊరట కూర్చువాడవు, మిగుల బలశాలివి. బృహద్బల అంటే బలరాముడికి కూడా ఇక్కడ సూచన ఉన్నది. దేవతల సేనలకు సర్వాధిపతివి, కుమారస్వామివి, సమస్త ప్రాణికోటిని నడిపించువాడవు, విచక్షణ గలవాడవు, శుద్ధ సత్వ స్వరూపుడవు, ఆశ్రితుల అపరాధములను క్షమించువాడవు, ఇంద్రియ నిగ్రహము గలవాడవు, జగదుత్పత్తికి స్థానమైన వాడవు, సర్వ జగత్తునకు లయస్థానమైన వాడవు, ఇంద్రునకు సోదరుడుగా అవతరించిన ఉపేంద్రుడవు, మధువు అను రాక్షసుని సంహరించిన వాడవు. ఇక్కడ చిన్న ప్రశ్న అందరికీ కలుగుతుంది. ఏమిటండి, కృష్ణశ్చైవ బృహద్బల అని చెప్తున్నాడు, మరి బలరామకృష్ణులు శ్రీరాముడి పూర్వమా తర్వాత, అలాగే మధుసూదన అంటున్నాడు, ఉపేంద్రు అంటున్నాడు. ఏమిటి ఇదంతా అంటే ఇది ఒక సరళిలో చెబుతున్న అవతార క్రమం. ఇది రాబోయే కాలంలో నువ్వే కృష్ణుడవు బలరాముడవు అని చెప్పే పద్ధతి ఇది. అనవసరంగా దీనిని కన్ఫ్యూజ్ చేసుకుని రామాయణం కంటే పూర్వం మహాభారతం అని చెప్పడం మొదలుపెట్టారు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా ఇలా రాశారు. అది సరైన మాట కాదు. వైదిక వాంగ్మయంలో మన వాంగ్మయం అంతా నిత్య ఇతిహాసము అన్నారు. జరిగిపోయిందే పాస్ట్ కాదు మనకి. ఇది చక్రం, ఇది ఒక సైకిల్. అంచేత ఏమిట్రా అంటే నిత్య ఇతిహాసం అని చెప్పేటప్పుడు మహావిష్ణువు నుంచి వచ్చే అంశాల ద్వారా ఏ అవతారాలైతే ఏర్పడతాయో అవన్నీ ముందరగానే ఒక మైక్రోచిప్లో ఉంటాయి. అందుకు ఆ క్రమంలో అలా చెప్తారన్నమాట. కృష్ణశ్చైవ బృహద్బల అని చెప్పేశాడు. ఇంద్రగర్భ మహేంద్రస్త్వం పద్మనాభూరణాంతకృత్ శరణ్యం శరణం చ త్వాం ఆహుర్దివ్యా మహర్షయ.
సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకారః పరంతపః ప్రభవం నిధనం వాతే న విదుఃఖో భవానితి. దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ. ఇంద్రుని సైతము సృజించువాడవు, నిరతిశయమైన ఐశ్వర్య సంపన్నుడవు, నాభియందు పద్మము గలవాడవు, రణమున శత్రువులను రూపుమాపువాడవు, ఆర్తజనులకు అభయమిచ్చువాడవు, శరణాగత వత్సలుడవు అని సనకాది మహర్షులు నిన్ను కొనియాడుచుందురు. సహస్ర శాఖలుగా విస్తరిల్లిన సామవేద స్వరూపుడవు, వేదములచే స్తుతింపబడువాడవు, నిత్య నైమిత్తిక కామ్య కర్మలయందు ప్రజలను ప్రేరేపించువాడవు, సర్వశ్రేష్ఠుడవు, ముల్లోకములకును కర్తవు, పరమ స్వతంత్రుడవు, ముక్తులకును సాధకులైన భక్తులకును ఆశ్రయమైన వాడవు, సృష్టికి పూర్వమే ఉన్నవాడవు, యజ్ఞస్వరూపుడవు. ఆశ్రావయ అస్తు శ్రౌషడ్ యజ యజామహే. యజ అను 17 అక్షరముల సంపుడితో ఆరాధింపబడువాడు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సవో విష్ణు ప్రసీదతు అనున్నది ప్రమాణవచనం కాబట్టి ఓంకార స్వరూపుడవు, ఉత్కృష్టమైన తపస్సులచే సేవింపబడువాడవు, నీవు అనంతమైన మహిమ కలవాడవుగావున నీ ఆవిర్భావమును గాని తిరోభావమును గాని ఎవరును ఎరుగరు. నీ స్వరూప స్వభావములను గూర్చి వేదములు గాని వైదికులు గాని ఏమాత్రము ఎరుగరు. నీవు సర్వాంతర్యామివి గనుక బ్రాహ్మణులయందును, గోవులయందును, సకల ప్రాణులయందును, అన్ని దిక్కులయందును, ఆకాశమునందును, పర్వతములందును, వనములయందును వ్యాపించి ఉన్నావు. సహస్రచరణ శ్రీమాన్ తద శీర్ష సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతాం అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహంతే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతీ దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమేషస్తే భవేద్రాత్రి ఉన్మేషస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేదాన తదస్తి త్వయా వినా. నీవు అసంఖ్యాకములైన శిరస్సులు, నేత్రములు, పాదములు గలవాడవు, లక్ష్మికి నిలయమైన వాడవు, సకల ప్రాణులకును పర్వతములతో కూడిన సమస్త భూమండలమునకును నీవే ఆధారము. ప్రళయకాలమునందు లోకమంతయు జలమయమైనప్పుడు నీవు శేషశాయివై చిరంజీవులైన మార్కండేయాది మహర్షులకు దర్శనమిస్తావు. దేవగంధర్వ దానములతో కూడిన ముల్లోకములను ధరించుచుందువు. శ్రీరామ, నేను నీ హృదయమును, సరస్వతీదేవి నీ జిహ్వ. ప్రభు, పరబ్రహ్మస్వరూపుడవైన నీ యంగముల యందలి రోమములు దేవతలు. నీవు కనురెప్పలు మూసినచో రాత్రి ఏర్పడును, కనులు తెరచినచో పగలగును. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు. కిం బహునా నీవు లేనిది ఏదియును లేదు, సమస్తము నీవే అన్నాడాయన. జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్ని కోప ప్రసాదస్తే సోమ శ్రీవత్సలక్షణః త్వయా లోకాశ్రయః క్రాంతాః పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం. స్వామి, ఈ జగత్తంతయును నీ శరీరము, పృథ్వీ అంతయు నీ స్థిరస్వరూపము, అగ్ని యొక్క ఉష్ణత్వము నీ కోపము, చంద్రునిలోని ఆహ్లాద లక్షణము నీ అనుగ్రహ రూపము. శ్రీవత్సము అను చిహ్నము గల శ్రీమన్నారాయణుడవు నీవే. పూర్వము వామనావతారమున 3 పాదములతో ముల్లోకములను ఆక్రమించిన త్రివిక్రముడవు నీవే. అసురులకు రాజైన బలిచక్రవర్తిని అదుపు చేసి మహేంద్రుని స్వర్గమునకు రాజును గావించావు. సీతా లక్ష్మీర్భవాన్ విష్ణు దేవః కృష్ణః ప్రజాపతి. వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం త్వయా ధర్మభృతాం వర. నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమ. అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః. అమోఘం దర్శనం రామ న చ మోఘస్తవస్తవ. అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ యే నరాః. సీతా సాధ్వియే లక్ష్మీదేవయ్య. నువ్వు శ్రీ విష్ణుడవు. రాబోవు ద్వాపర యుగంలో దుష్ట శిక్షణకే శిష్టరక్షణకే అవతరించు శ్రీకృష్ణ భగవానుడవు నీవే. ఇది చెప్పాడు విషయం. లోకకంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకమున మానవ రూపమున అవతరించావు. ధర్మ సంస్థాపనమునందు దక్షుడవైన వాడా ఓ శ్రీరామ,
రావణుని హతమార్చి మా కార్యమును నెరవేర్చావు. కావున నీ సంకల్ప ప్రకారము నీవు నీ పరంధామమునకు చేరుము రఘురామ. నీ తేజో బల పరాక్రమములు అమోఘములు. నీ దర్శనము అత్యంత ప్రభావాన్వితము. నిన్ను స్తుతించుట వలన ఐహికాముష్మిక ఫలములన్నీయును లభించును. అనన్యభక్తితో నిన్ను సేవించిన వారి మనోరథములన్నీయును ఈడేరును అన్నాడు. ఇక్కడ సీతా లక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తను. కృష్ణుడుగా కూడా రాబోతున్నావు అని చెప్పాడు క్లియర్గా. ఏ త్వాం దేవం ధ్రువం భక్తా పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్ర చ. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం. ఏ నరా కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవ. ఇంతగా చెప్పిన మాట వచ్చింది ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం. నిత్య ఇతిహాసం ఇది. ఇండియాస్ హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ ద పాస్ట్. ఇండియాస్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ ద ప్రజెంట్. అన్ని అవతారాలు ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. ఇండియన్ హిస్టరీని, ఈ దివ్యమైన భూమి, ఈ వేద భూమి యొక్క చరిత్రని ఒక కలం తీసుకుని కాగితం మీద రాసే చరిత్ర కాదు ఇది. ఒక బ్రిటిష్ వాడికో ఇంకెవడికో చేత అయ్యే పని అసలు కాదు. ఇది దేవభూమి. చరిత్ర అనేది, పాస్ట్ అనేది డాక్యుమెంట్ చేయాలి అంటే అది దేవభూమిని మీరు డాక్యుమెంట్ చేయలేరు. అందుకే వేదాలు అపౌరుషేయాలు. అనవసరమైన చర్చల్లోకి తీసుకువెళ్ళిపోయి అద్భుతమైన మన అసలు చరిత్రని, ఈ దిక్కుమాలిన చరిత్ర, ఈ హిస్టరీ అనే ఒక పేరు పెట్టి దీంట్లోకి కలపడం అన్నంత మూర్ఖత్వం మరొకటి లేదు. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం. ఏ నరా కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవ అన్నాడు. ఓ రామా, పురాణ పురుషుడవు, పురుషోత్తముడవు, నిత్యుడవు, పరబ్రహ్మవు అయిన నిన్ను ప్రగాఢమైన భక్తితో సేవించిన వారికి లౌకికములైన సకల భోగములను, అలౌకికములైన మోక్షాదులను లభించును. ప్రాప్నువంతి సదాకామాన్ ఇహలోకే పరత్ర చ. ఈ శ్రీరామస్తవము వేద ప్రతిష్ఠితమైనది, ఋషిప్రోక్తమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది, ఇతిహాసము. దీనిని కీర్తించిన మానవులకు పునరావృత్తి ఉండదు, కైవల్యము ప్రాప్తించును అని మహర్షి చెప్పాడు ఇక్కడ. ఈ స్తోత్రం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇది సామాన్యమైనది కాదు. ఇది ఋషిప్రోక్తము, వేద ప్రతిష్ఠితము అని చెప్పాడు. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం. దీనిని స్తుతించిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు, కైవల్యము ప్రాప్తించును అని చెప్పాడు. దీంట్లో ఒక అంతరార్థం ఉన్నది. నేను మనిషిని మాత్రమే అని శ్రీరాముడు అక్కడ చెప్తున్నప్పుడు బ్రహ్మదేవుడు నేనెవరినో చెప్పవయ్యా స్వామి అన్నాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా మొత్తం అంతా లైన్ గీసుకొచ్చాడు. చివరికి నువ్వు పరబ్రహ్మ పరమాత్మవు అని తేల్చాడు. అంటే సత్యము, ధర్మము ఈ రెండిటి పట్ల అనురక్తితో నడుచుకుంటూ వచ్చిన ఒక మనిషి, ఒక మానవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు తానెవరో ఆయన నోటి ద్వారా విని ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అనే ఒక డ్రమాటిక్ కంటెంట్ ఇక్కడ ఉన్నది. అంచేత పునర్జన్మ ఉండదు అని చెప్పడం ఏమిటి? ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి పునర్జన్మ ఉండదు. దిస్ ఇస్ ద మీనింగ్. ఇది ఇప్పుడే ఎందుకు? సహధర్మచారిణి అయిన సీతమ్మ వారు, ఆవిడ కేవలం ప్రాకృతంగా ఒక స్త్రీలా కాకుండా తన భర్తతోనే కలిసిపోయి ఉన్న ఒక అర్ధాంగిగా, ఆయన తేజస్సులో తేజస్సురా, అది పరమాత్మతత్వము.
సో పురుషార్థం నెరవేర్చుకునేందుకు చేసుకునే వివాహంలో అర్థోవా ఏష ఆత్మనహయత్ పత్ని అన్న మాట చెప్పి ఆ ముహూర్తం అప్పుడు వివాహం జరుపుతారు. ఏమిట్రా అంటే అర్థోవా ఏష ఆత్మనః యత్పత్ని, ఆత్మలో సగభాగం అండి. అంచేత అటువంటి పత్ని తన భర్తతో సహధర్మచారిణిగా నడుస్తూ వెళ్తున్నప్పుడు సత్యము సత్యస్వరూపానికి కేవలం లౌకికమైన వ్యవహారంలో మీకు ఒక భేదం కనిపిస్తుంది కానీ అసలు వివాహము వైవాహిక జీవితము అనేది ఆత్మ సాక్షాత్కారం కోసమే అని కూడా ఇక్కడ చెప్పవలసిన ధర్మం ఉన్నది. అందుకు ఈ సమస్తం ఈ ఘట్టం దగ్గర కనిపిస్తోంది. సూర్యుడు, అగ్ని, మహాదేవుడు మాట అన్న వచ్చింది ఇక్కడ చూడండి. 8వ రుద్రుడైన మహాదేవుడు అన్నది అది చంద్రుల్లో సంకల్ప స్వరూపంలో ఉండే రుద్రుడి పేరు మహాదేవుడు, శ్రీరామచంద్రుడు. అంచేత ఈ మూడిటి కలయిక రామాయణం. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరా కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే విశంత్యుత్తరశతతమః సర్గః. ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం పితామహ సమీరితం అంకేనాదాయ వైదేహీం ఉత్పపాత విభావసుః. స విధూయ చితాం తాం తు వైదేహీం హవ్యవాహనః ఉత్తస్థౌ మూర్తిమానాషు గృహీత్వా జనకాత్మజాం తరుణాదిత్య సంకాశాం తప్త కాంచనభూషణాం రక్తాంబరధరాం బాలాం నీలకుంచితమూర్ధజాం అక్లిష్టమాల్యాభరణాం తథారూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహీం అంకే కృత్వా విభావసుః. అబ్రవీచ్చ తదా రామం సాక్షి లోకస్య పావకః. బ్రహ్మదేవుడు పలికిన ఈ శుభవచనములను వినినంతనే అగ్నిదేవుడు తండ్రి వలె సీతాదేవిని తన యొడిలో చేర్చుకుని అగ్నిగుండము నుండి పైకి వచ్చాడు. వెంటనే దివ్య రూపధారి అయి సీతాదేవిని తీసుకొని వచ్చిన హవ్యవాహనుడు అగ్ని సమిధలను ప్రక్కకు తొలగించి పైకి వచ్చి నిలబడ్డాడు. ఉత్తమ సౌశీల్యవతి అయిన ఆ జానకి తనుశోభలు ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. ఆమె ధరించిన మేలిమి బంగారు ఆభరణముల మిలమిలలు, ఎర్రని పట్టు వస్త్రముల ధగధగలు ఆమె దేహ కాంతులను ఇనుమడింపజేయుచున్నాయి. నొక్కులు తీరియున్న కేశముల అందచందములు దివ్యములు, ఆమె ధరించిన పూలహారములు నూతనములై చెక్కు చెదరకుండా ఉన్నాయిట. ఆ మనస్విని యొక్క రూప వైభవము అద్వితీయము. అట్టి సీతాసాధ్విని అగ్నిదేవుడు తన ఒడిలో చేర్చుకొని వచ్చి శ్రీరామునకు అప్పగించాడు. లోకసాక్షి అయిన ఆ వైశ్వానరుడు శ్రీరామునకు ఇలా నివేదించాడు. ఏషాతే రామ వైదేహీ పాపమస్యాం న విద్యతే నైవ వాచా న మనసా నాను ధ్యానాన్న చక్షుషా సువృత్తావృత్త శౌండీర న త్వాం అతిచచారః. రావణేనాపనీతైషా వీర్యోత్సిక్తేన రక్షసా త్వయా విరహితా దీనా వివశా నిర్జనాద్వనాత్ రుద్ధా చాంతఃపురే గుప్తా త్వచ్చిత్తా త్వత్పరాయణా రక్షితా రాక్షసీ సంఘైః విగృతైర్ఘోరదర్శనైః ప్రలోభ్యమానా వివిధం భత్స్యమానా చ మైథిలీ నా చింతయత తద్రక్షః త్వద్గతేనాంతరాత్మనా విశుద్ధభావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ. నా కించిదభిదాతవ్యం అహం ఆజ్ఞాపయామి తే అన్నాడు. రామచంద్ర ప్రభు, నీ ధర్మపత్ని అయిన ఈ వైదేహి యందు ఎట్టి దోషము లేదు. సత్ప్రవర్తనకు నిలయమైన రఘువీర, ఈ దేవి వాక్కులు పవిత్రములు, మనస్సు నిర్మలము, బుద్ధి స్వచ్ఛము, చూపులు దివ్యములు. ఈమె సత్ప్రవర్తన గలిగి త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించుచుండెడిది. ఈ పుణ్యాత్మురాలు నిన్ను తప్ప అన్యుని చింతించి ఎరుగదు.
బలగర్వితుడైన రావణాసురుడు నిర్జనారణ్యమున నీవు లేని సమయమున ఈమెను అపహరించాడు. దీనురాలైన ఈమె అప్పుడు వివశయ్యుండెను. రావణుడు ఈమెను తన అంతఃపురమునందలి అశోకవనమునందు రహస్యంగా ఉంచాడు. వికృతములైన ఆకారములు, భయంకరములైన చూపులు గల రాక్షస స్త్రీలు నిరంతరము ఈమెను కాపలా కాయుచున్నారు, కాస్తూ ఉండేవారు. అప్పుడును ఈమె నీ యందే మనస్సును నిలిపి నీవే దిక్కని నమ్ముకొనుచూ దుఃఖించుచుండెడిది. ఆ రాక్షసుడు ఈమెను పలు విధములుగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా భయపెడుతూ వచ్చాడు. అయినా నిరంతరము చిత్తమును నీ మీదనే ఉంచి నిన్నే స్మరించుచుండెడి ఈ సాధ్వి అతనిని గూర్చి ఏమాత్రము తలంపనే లేదు రఘురామ. ఈమె హృదయము పవిత్రమైనది, ఎట్టి దోషము ఎరుగనిది. నా మాటలకు మారు పల్కవలదు, ఈమెను స్వీకరింపుము, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అద్భుతమైన విషయం ఇది. మీరు అడగచ్చు, ఏంటంటే అహం ఆజ్ఞాపయామితే అంటున్నాడేమిటి? ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? పైగా బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు ఫలానా ఈ అవతారం ఆ అవతారం నువ్వు పరబ్రహ్మని చెప్పి తేల్చేసి శ్రీరాముడు చెప్పిన తరువాత అగ్నిదేవుడు సీతాదేవిని పైకి తీసుకొచ్చి ఇచ్చి నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఇవి నువ్వు స్వీకరించు అని చెప్తున్నాడు. ఏమిటది అంటే? ఏంటంటే అగ్నిదేవుడు ఇంతాక చెప్పినట్టు సమస్త దేవతా స్వరూపుడు. అంచేత నువ్వు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నావు. అందుకే మరోసారి చెప్తున్నాను ఈ మాట, నేను చాలామందికి చెప్పాను. వివాహ ప్రకరణం అనేది ఒక యజ్ఞంతో సమానం. అది అక్కడ జరుగుతున్నప్పుడు ముహూర్తం, తర్వాత అగ్నికార్యం ఇవన్నీ ఉంటాయి. అది శ్రద్ధగా తిలకించాలి. ఇష్టారాజ్యంగా ఈ కెమెరా వాళ్ళు, ఆ తర్వాత అక్కడ బూట్లు వేసుకుని అశౌచంగా ఉన్నవాళ్ళు, ఎవడి పడితే వాళ్ళు ఏది దాటి వచ్చారో ఏది చేసి వచ్చారో తెలియదు, కాళ్ళు కూడా కడుక్కుని రారు, ఆ వేదిక మీదకి వచ్చేసి వధూవరులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది చెయ్యకండి, ఇది అధర్మం, అపచారం. కేవలం శుచిగా ఉన్నవాళ్లే ఉండాలి. పెద్దవాళ్ళు ఆశీర్వాదం చెయ్యాలి, వాళ్ళని చెయ్యనీయాలి. ఈ ప్రజెంటేషన్స్, ఈ గిఫ్టులు, ఈ కెమెరా వాళ్ళ గోల, ఇదంతా ఈ తంతు కావాలంటే మీరు ఏది రిసెప్షన్లోనో ఎప్పుడోనో పెట్టుకోండి. వైదిక మంత్రములతో అగ్నిసాక్షిగా జరిపిస్తున్న వివాహం పవిత్రమైనది. నిలబెట్టుకోండి వైదిక ఆచారాన్ని. ఆడపిల్ల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు ఇద్దరికీ నేను చేతులు ఎత్తి నమస్కారం చేసి, ఏమండి మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోండి అని ప్రార్థిస్తున్నాను నేను. కారణం ఏమిటంటే ఇక్కడ వచ్చింది సందర్భం. మీరు అగ్నితో పెట్టుకోకండి. అగ్నిదేవుడు ఏమయ్యా ఆ సంకల్పం, మీరు మహాసంకల్పం ఉంటుంది అక్కడ చెప్తారు. అందరి లక్ష్మీనారాయణ సావధాన అంటాడు. ఇంతమంది దేవతల్ని అక్కడ ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో జరిపే వివాహం అది. అక్కడ మనసు లగ్నం చేయాలి. చాలా గొప్పది వివాహ ప్రకరణం అనేది. ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసి మీకు కుదరదండి మాకు అవన్నీ అంటే మీరు వైదిక మంత్రాలు, అగ్నిహోత్రం ఈ రెండింటిని పక్కన పెట్టేసేయండి. ఎంచేత అంటే అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠ మనాద్రతం అన్నాడు. మీరు అవి కావాలి, నేను ఇలాగే వ్యవహారం చేస్తాను విచ్చలవిడిగా అనుకుంటే మీకు కుదరదు. మిమ్మల్ని అగ్నిదేవుడు వదిలిపెట్టాడు. ఎందుకు ఆహ్వానించి అవమానిస్తారు? మీకేమిటి అవసరం? ఆ మాటకొస్తే చదువుకోని వాళ్ళు, పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇంకా నిష్ఠగా ప్రార్థిస్తున్నారు చాలా విషయాలు.
సూటు బూటు తొడుక్కుని ఎందుకు పనికిరాని ఒక దిక్కుమాలిన వ్యవస్థని ఏర్పరచుకున్నారు మన ఈ మోడర్న్ డే గొప్పవాళ్ళు. ఇది తప్పు. ఇక్కడ కనిపిస్తుంది మీకు క్లియర్గా. నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఎందుకంటున్నాడు అంటే, ఫైనల్గా నువ్వు నేనయ్యా నీకు ఆవిడికి ఇద్దరికి సాక్షిని నేనే కాబట్టి సమస్త దేవతా స్వరూపుడుగా నన్ను అక్కడ ఆహ్వానించి అగ్నిహోత్రం చుట్టూతా నువ్వు 7 ప్రదక్షిణలు చేసి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ సీతాదేవిని స్వీకరించు అన్నాడు. అక్కడ రెండో క్వశ్చన్ ఉండదన్నమాట. తథ ప్రీతమనా రామ హృత్వై తద్వదతాం వరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకులలోచన. చూడండి, మీకు ఎక్కడా కూడా సందేహం ఉండదు. ముహూర్తం అన్న మాట తీసుకొచ్చాడు ఇక్కడ. తత ప్రీతమనా రామ శ్రుత్వైతద్వదతాం వరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకులలోచన. ఏవముక్తో మహాతేజ జ్యుతిమాన్ దృఢవిక్రమః అబ్రవీత్ త్రిదశశ్రేష్టం రామో ధర్మభృతాం వరః. అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని అనేది ముహూర్త కాలానికి చెప్పే మంత్రం అది. అందుకని ఆవిడ తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాడు. అంతట ధర్మాత్ముడు మాటాడుటలో నేర్పరి అయిన శ్రీరాముని మనస్సు అగ్నిదేవుని పలుకులను విన్న పిమ్మట ప్రసన్నమాయను. అయ్యో, ఇట్టి ఉత్తమురాలిని అన్యాయంగా పరుష వచనములతో నొప్పించాను గదా అని తలపోయుచు వ్యాకులపాడుతో కంట తడిబెట్టుచు క్షణకాలము ఆలోచనలో నిమగ్నుడయ్యాడు. మిగుల బలశాలియు తేజోమూర్తియు మొక్కవోని పరాక్రమము గలవాడును ధర్మాత్ములలో శ్రేష్ఠుడును అయిన శ్రీరాముడు అగ్నిదేవుని వచనములను వినిన పిమ్మట ఆ దేవతాశ్రేష్ఠుడితో ఇలా అన్నాడు. అవశ్యం త్రిషు లోకేషు న సీతాపాపమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభా బాలిషక్కలు కామాత్మ రామో దశరథాత్మజః ఇది వక్ష్యంతి మాం సంతో జానకీం అవిశోధ్య హి అనన్యహృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం అహమప్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మజాం ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయః ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం. హవ్యవాహన, సీతాదేవి యందు ఎట్టి దోషము లేదు. ఈమె పవిత్రురాలు. కానీ రావణుని అంతఃపురమునందలి అశోకవనమునందు చాలా కాలము ఉన్నందున ముల్లోకముల వారికి ఈమె పాతివ్రత్యమును నిరూపించుటకై ఈ పరీక్షను నెరపవలసి వచ్చినది. నిజం చెప్పాలంటే ఆయన అగ్ని పరీక్ష అని ఏం చెప్పలే, అనౌన్స్ చేయలా. సీతాదేవి స్వయంగా ఆ చితిని ఏర్పరచమని లక్ష్మణుని అడిగింది. ప్రాణత్యాగం చేస్తానని అందులోకి వెళ్ళింది. అయోనిజ యొక్క పవిత్రత వెల్లడియగుటకై ఈమెకు ఎట్టి పరీక్షను పెట్టగని పరిగ్రహించినచో లోకులు ఈ దశరథరాముడు కామపరతంత్రుడు మూర్ఖుడు అని నన్ను నిందిస్తారు. జనకుని కూతురైన ఈ మైథిలి నాయందే తన మనస్సును నిలుపుకొనియుండునది అనియు నా చిత్తమును అనుసరించియే ప్రవర్తించుచుండునది అనియు నేను కూడా ఎరుగుదును. సర్వదా సత్యవ్రతుడనైన నేను సీతాదేవి యొక్క శీలమును ముల్లోకములను విశ్వసించుటకై ఆమె అగ్ని ప్రవేశము చేయుచున్నను ఉపేక్ష వహించాను అన్నాడు. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా రావణో నాతివర్తేత వేలామివ మహోదధి నహి శక్తః స దుష్టాత్మా మనసాపి హి మైథిలీం పదర్శయితుమప్రాప్తాం దీప్తాం అగ్నిశిఖామివ నేయం అర్హతి చైశ్వర్యం రావణాంతఃపురే శుభా అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభా యథా విశుద్ధా త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజా నహి హాతుమియం శక్యా కీర్తిరాత్మవతా యథా. ఈ విశాలాక్షి పాతివ్రత్యమే ఈమెకు భద్ర కవచము. అంచేత సముద్రము చెలియలి కట్టను దాటలేనట్లు రావణుడు ఈమె ఎడ అన్యథా ప్రవర్తింపజాలడు. మిథిలా రాజకుమారి అయిన ఈ సీతా సాధ్వి ప్రజ్వలించుచున్న అగ్నివలే ఇతరులు తాకుటకు అసాధ్యమైనది, అలభ్యమైనది.
అందువలన దుర్మార్గుడైన రావణుడు మనస్సుచే కూడా ఈమె ఎడ ఎట్టి అఘాయిత్యమునకు పాల్పడజాలడు. కాలిపోతాడు అలాంటి ఆలోచన వస్తే. సూర్యుడు సూర్యకాంతి వేరు కానట్లు అన్యోన్యానురాగమూర్తులమైన మా యొక్క సంబంధము విడదీయరానిది. ఇది చెప్పాడు శ్రీరాముడు. నా ప్రేమ సామ్రాజ్యమునకు అధిదేవత అయిన ఈ శుభాంగికి తుచ్చమైన రావణుని ఐశ్వర్యంతో పనిలేదు. జనకుని కూతురైన ఈ మైథిలి పరమసాధ్వి ముల్లోకముల యందును ఈమెకు ఎవ్వరునూ సాటి కాజాలరు. మహాత్ముడు కీర్తిని వలె ఈమెను నేను పరిత్యజించుట అసంభవము అన్నాడు. సీతమ్మ వారి మీద ఒక మాట వస్తే తట్టుకోలేడు రామయ్య. అంచేత చాలా చక్కగా ఆవిడ ఎవరు అన్నది అందరికీ చెప్పాడు. నేనెవరో నాకు చెప్పండి అని ముందర అడిగాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ తర్వాత ఇదిగోండయ్యా నా శ్రీమతి ఫలానా, ఆమె పాతివ్రత్యం వలన కదా ఇంత దూరం వచ్చి నేను యుద్ధం చేయగలిగాను, లేకపోతే నా దగ్గర ఏముందన్నాడు. ఆయన శ్రీమతి యొక్క సహధర్మచారిణి యొక్క మాహాత్మ్యాన్ని చాటుతూ దాని వలన నాకు వచ్చిన ఆ పాతివ్రత్యం వలన కదా నాకింత పరాక్రమం వచ్చింది అని నిరూపించాడు అక్కడ. అది చెప్పడానికి ఇంత జరిగింది. కెమెరామ్యాన్ పాతకాలంలో మీరు ఎప్పుడన్నా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూస్తే భార్యాభర్తలది పెళ్ళి వ్యవహారం పక్కన పెట్టండి, తర్వాత ఎప్పుడన్నా స్టూడియోలోకి వెళ్తే శ్రీమతిని ముందరికి పెట్టి శ్రీవారిని కొద్దిగా వెనకాల నిలబెట్టి ఫోటో తీస్తారు. చాలా ఫోటోలు ఉంటాయి, ఇలా చూడండి. నేను ఊరికే చెప్పట్లేదు. ఎంచేతంటే శ్రీరాముడు ఇక్కడ చేసిన పని ఏమిట్రా అంటే, ఇప్పటి వరకు మీరు నేను రావణాసురుణ్ణి వధించానని అనుకుంటున్నారు. మీరు అసలు శక్తి ఏదైతే ఉన్నదో, అర్ధోవాయేష ఆత్మరహ్యత్పత్ని అనే శక్తి ఏదైతే నాలో ఉన్నదో ఆవిడ వల్ల కదా ఇదంతా జరిగింది అని ఆవిడ్ని లోకం కొనియాడడం కోసం ఈ పని చేసి సీతమ్మ వారిని కొద్దిగా ముందరికి తీసుకువచ్చి ఆయన వెనకాల నిలబడి మీరందరూ ఫోటో తీసుకోండిరా అన్నాడు. ఇది ఇక్కడ జరిగింది. ఇమామపి విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేత వేలామివ మహోదధి. ఇది ఎవరు చెప్పాలి? కాకపోతే జరగదు కదా. ఎలా తెలుస్తుంది ప్రజలకి, లోకానికి ఎలా తెలుస్తుంది? దైనందిన జీవితం గడవాలి కదా, వ్యావహారికమైన లౌకికమైన జీవితం తప్పదు కదా. అవశ్యంతు మయా కార్యం సర్వేషాం వో వచ శుభం స్నిగ్ధానాం లోకమాన్యానాం ఏవం చ బ్రువతాం హితం ఇతీదముక్త్వా విదితం మహాబలైః ప్రశస్యమానః స్వకృతేన కర్మణ సమేచ్య రామ ప్రియయా మహాబలః సుఖం సుఖార్హోను బభూవ రాఘవః. లోకమాన్యులు నాకు ఆత్మీయులు అయిన మీరు నా హితమును గోరియే పలుకుచున్నారు కనుక మీ అందరి శుభవచనములను పాటించుట నా కర్తవ్యము. ఇట్లు వర్చించిన పిమ్మట సీతా పరిత్యాగ విషయమున రాముడనర్చిన సహేతుక నిర్ణయమును దాని అంతరార్థమును గ్రహించి మహాత్ముల ప్రభువును బహుధా ప్రశంసించారు. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన రాముడు సీతాదేవిని దగ్గరకు తీసుకున్నాడు. పిదప సుఖార్హుడైన రఘురాముడు ఎంతయో తృప్తిని పొందాడు. ఇత్యాశ్రయ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే ఏకవింశత్యుత్తరశతతమः सर्गः. శ్రీరామచంద్రశ్రితపారిజాతः సమస్త కళ్యాణగుణాభిరామः సీతాముఖాంభోర్హో చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.